my channel HealthWellness&Fun. నేను మీ ప్రత్యూష. సో చాలా రోజుల తర్వాత నేను డైరెక్ట్ టాక్ వీడియో చేస్తున్నాను. సో as you all know, I was pregnant and I delivered a healthy baby boy in end of December during Christmas time. So I just took some time to recover, reset, and then now I'm back. Video వచ్చేసి నాకు నార్మల్ డెలివరీ, వాజినల్ డెలివరీ అయింది. ఈసారి ఫస్ట్ టైం C-సెక్షన్ అయింది మా పాపతో. ఈసారి నార్మల్ డెలివరీ అయింది. సో నా బర్త్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అలానే ఫ్యూచర్ వీడియోస్లో ఐ విల్ బి షేరింగ్ what I followed, what I did, which made this possible for me to have a vaginal delivery after a C-section. So I will share all that information with you guys. Alane naku chala Instagram lo messages vachayi regarding gestational diabetic diet gurinchi gaani, recipes gurinchi gaani. Thank you so much for all the love. I have been talking to few of you guys already through my Instagram, and we are starting to build up a good community. Inka నేను చాలా రెసిపీస్ అవన్నీ షూట్ చేశాను యాక్చువల్లీ, బట్ బికాస్ ఆఫ్ డెలివరీ అదంతా దానివల్ల I was not able to upload my videos, but I have a lot of stuff that is coming up, mainly recipes, and also తిన్న తర్వాత how it affects my count numbers అనేది అవి కూడా నేను చేశాను. And somebody asked me for snacks recipes for gestational diabetic, which I'll definitely be doing going forward. And ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎ మెడికల్ ప్రొఫెషనల్. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లో నాకు వర్కౌట్ అయినవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది కాబట్టి నేను షేర్ చేసే రెసిపీస్ దానిలో మీకు ఎలా కావాలో, మీకు ఎలా వర్కౌట్ అవుతుందో ట్వీక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హై నెంబర్ ఇచ్చే ఒక ఫుడ్ ఐటమ్ మీకు చాలా లో నెంబర్ ఇవ్వచ్చు. సో ఇట్స్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్, బట్ బై వాచింగ్ మై వీడియోస్ యూ విల్ గెట్ examples and idea. My whole intention of starting this channel is to share the knowledge I have gained through my research and discovery process, so that I have documented everything at one place, and it should be like a go-to place. And before going to this vaginal birth story, I have to give you a background on my first birth experience. Na first delivery ela ayindi, background enti, ee delivery ki vachesariki em ayindi, situations ani avanni nenu discuss cheyali meetoti. So first, taking back to my first pregnancy. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ 3 years బ్యాక్ ఇన్ 2019. అప్పుడు ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ జెస్టేషనల్ డయాబెటిక్, అండ్ దెన్ ఐ వాజ్ ఆన్ ఒక డైట్ కంట్రోల్ జెస్టేషనల్ డయాబెటిక్లో ఉన్నాను. సో ఐ యూస్ టు వాక్ ఆఫ్టర్ ఈటింగ్ ఎవ్రీ మీల్, హెల్తీగా తినడం అవన్నీ చేస్తూ ఉన్నాను. బట్ ఐ డిడ్ వాజ్ వాకింగ్ అండ్ ఈటింగ్ హెల్తీ మీల్స్. అప్పుడు నాకు చాలా కొత్త జెస్టేషనల్ డయాబెటిక్ గురించి ఐడియా లేదు. ఎక్కడ సర్చ్ చేసినా నాకు మన ఇండియన్ ఫుడ్, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ రిలేటెడ్ ఎలా అనేది ఐడియా ఎక్కడ దొరికేది కాదు. సో చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. డాటర్ వాజ్ పాస్ట్ 40 weeks. So 40 weeks నా డ్యూ డేట్ వచ్చింది, అండ్ దెన్ my daughter was not there. So because I was diet control gestational diabetic, my doctor said ఇంకొక వీక్ అయినా కూడా పర్లేదు, ఎక్స్టెండ్ అయినా we will wait for the labor to start naturally అన్నారు. సో అలా 41st వీక్ కూడా వచ్చేసింది. స్టిల్ there was no sign of labor అప్పుడు, అండ్ there was some tragic events going on during my 9th month. మా grandmother pass away అయిపోయారు. So I was very sad and mentally very disturbed a point of time లో. Then when I went for a checkup, my doctor suggested ఇండక్షన్ చేద్దాం మనం, ఎందుకంటే ఇంకా పెయిన్స్ రాలేదు నీకు, ఇంకా లేబర్ స్టార్ట్ కాలేదు, లెట్స్ గో ఫర్ అన్ ఇండక్షన్ అన్నారు. సో ఒక ఫైన్ డే ఇండక్షన్కి డేట్ ఇచ్చారు. హాస్పిటల్కి వెళ్ళాను. నేను మా హస్బెండ్ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము, ఫార్మాలిటీస్ ముగించి అడ్మిట్ అయ్యాము. ఇండక్షన్ కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇండక్షన్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఒక పిల్ ఇస్తారు. ఆ పిల్ వల్ల సర్విక్స్ అనేది సాఫ్టన్ అయ్యి డైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ వరకు వెయిట్ చేశారు. ఈవినింగ్ మా డాక్టర్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు నా వాటర్ బ్రేక్ అయ్యి గ్రీన్ కలర్లో ఉంది. దట్ మీన్స్ బేబీ మెకానిజం పాస్ చేసింది, అంటే ఫస్ట్ పూప్ ఇన్సైడ్ ద బాడీ పాస్ చేసేసింది. సో ఇట్ ఈస్ డేంజరస్, బేబీ కానీ నీకు కానీ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో వీ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్, చూద్దాం ఈ లేబర్ ఎక్కడి వరకు వెళ్తుందో అని అన్నారు.
కానీ యాజ్ సూన్ as వాటర్ బ్రేక్ అవ్వగానే విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ నాకు చాలా పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి అండ్ మై బాడీ వాస్ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ పెయిన్ 5 సెంటీమీటర్స్ అరౌండ్ అయినప్పుడు ఐ ఆస్క్ ఫర్ అన్ ఎపిడ్యూరల్ ఇచ్చిన కొంతసేపటి తర్వాత ఏమైతే నా బేబీస్ హార్ట్ బీట్ డేంజరస్గా లో అయింది. దే హ్యాడ్ టు కోడ్ ఇట్ వాస్ సో డేంజరస్లీ లో. అలా ఒక 3-4 టైమ్స్ అయింది. ఏ పొజిషన్లో నన్ను పెట్టినా కూడా హార్ట్ బీట్ చాలా లో అయింది అండ్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ అ ఫీవర్. సో వాటర్ బ్రేక్ అయ్యి ఆల్రెడీ అందులో బేబీది పూప్ కనిపించడం వల్ల, బేబీ 41 వీక్స్ పాస్ అయిపోవడం వల్ల అండ్ ఆల్సో ఆ టైంలో హార్ట్ బీట్ పడిపోవడం వల్ల డాక్టర్స్ ఎమర్జెన్సీ సీ-సెక్షన్ అని పుష్ చేశారు. నాకు అప్పుడు అంతగా నాలెడ్జ్ లేదు, ఈ హాస్పిటల్స్ ఎలా వర్క్ అవుతాయి, నేను ఎలా హౌ కెన్ ఐ అడ్వకేట్ ఫర్ మై సెల్ఫ్, నేను ఇంకా ఏం చేసిండొచ్చు అని నాకు ఐడియా లేకపోయింది. ఆల్మోస్ట్ 20 అవర్స్ ఆఫ్ లాంగ్ లేబర్ తర్వాత నన్ను ఎమర్జెన్సీ సీ-సెక్షన్కి వెంటనే తీసుకెళ్లారు. కానీ ఒక గుడ్ థింగ్ ఏమంటే దే అలౌడ్ మై హస్బెండ్ టు బీ ఇన్సైడ్ విత్ మీ. నా సీ-సెక్షన్ జరిగేటప్పుడు హీ వాజ్ దేర్ విత్ మీ త్రూ అవుట్ ద టైమ్. అండ్ దెన్ బేబీ బార్న్ అయిన తర్వాత మా హస్బెండ్ చేత కార్డ్ కట్ చేయించారు. బట్ నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయిన పాయింట్కి పాప నా దగ్గర తీసుకొస్తే కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లుక్ అట్ హర్ బికాస్ చాలా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు 20 hours లేబర్ పెయిన్ సీ-సెక్షన్ ఇవన్నీ అవ్వడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లుక్ అట్ మై బేబీ. నాకు ఒక రోజంతా ఆ తర్వాత కూడా వెన్ దే గాట్ మీ బ్యాక్ టు ద రూమ్ నా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి నేను చాలా ఎంత టైర్డ్ అయిపోయానంటే ఐ వాజ్ ఫర్గెటింగ్ టు టేక్ బ్రీత్. సో చాలా problematic అయింది. Then they had to put me on oxygen and deliver me back and all that stuff. So it was very, very traumatic for me. My first pregnancy, childbirth was very traumatic. ఆ తర్వాత పోస్ట్ రికవరీలో కూడా నాకు ఎవ్రీ వీక్ ఐ హ్యాడ్ సమ్ ఆర్ అదర్ ఇష్యూ, సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సమ్ కైండ్ ఆఫ్ వామిటింగ్స్. అలా నా బేబీతో బాండ్ అవ్వడానికే నాకు చాలా టైం పట్టింది అండ్ టు గెట్ మై సెల్ఫ్ బ్యాక్. That led to postpartum anxiety and all that stuff. So ivanni ayi it was really a traumatic experience for me. So now coming to my second pregnancy, when we came to know that I was having a second kid, appude I was determined that I should do something different from what I have done in my first pregnancy, so that I don't want to have any traumatic memories ani. So when I was discussing this with my doctor told me that I can try for a vaginal birth this time and my conditions are favorable for a vaginal birth. కానీ మా డాక్టర్ చాలా కాషియస్గా ఉంది. బట్ అయితే చెప్పారు దట్ వీ కెన్ ట్రై అని, బట్ షీ వాస్ వెరీ కాషియస్. ఎందుకంటే ఇక చాలా ఫ్యాక్టర్స్, ఇవి జస్ట్ స్టార్టింగ్, ఎండింగ్కి ఎలా వస్తుందో అదంతా మనకు తెలీదు. సో ఎండ్ అప్పుడు ఎలా అవుతుందో అప్పుడు వీ విల్ వెయిట్ అండ్ సీ అని అన్నారు. డాక్టర్ ఈ ఐడియా నా బ్రెయిన్లో వేయగానే దట్ యూ కెన్ ట్రై ఫర్ అ వాజినల్ డెలివరీ అనగానే, సో ఐ థాట్ వై నాట్, ఓకే నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, హౌ కెన్ ఐ ట్రై ఫర్ అ వాజినల్ డెలివరీ, ఏం చేయొచ్చు నేను అని నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో అప్పుడు నేను ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్, ఐ స్టార్టెడ్ రీడింగ్ లాట్ ఆఫ్ birth stories, vaginal birth stories. I was very intentionalga I used to put out in the universe that I want to have a vaginal birth, I want to experience that ani ala. I have no problems having a C-section or a vaginal birth. No disrespect to anybody. In the most respectful way, I'm trying to convey this video and my birth story. Because I know so many mothers who opt for C-section and who want to have a C-section, and some mothers who have no choice that they have to go through a C-section, like how I had mine in the first time. I'm just stating my birth story ante. Everiki నేను ఎక్కడో ఒక పాడ్కాస్ట్ విన్నానండి దట్ మన చైల్డ్ బర్త్ ఎలా ఉంటుంది అనేది మన చేతుల్లో లేదు. 50% మన చేతుల్లో ఉంటుంది, 50% ఆ చైల్డ్ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ లోకంలో వచ్చేటప్పుడు వాళ్ళ ఫేట్ వాళ్ళు క్యారీ చేసి తీసుకొస్తారు. సో అలానే ఈ చైల్డ్ కూడా బయటకు వచ్చేటప్పుడు దే క్యారీ దేర్ ఓన్ ఫేట్ అండ్ దే కమ్ అవుట్ అండ్ హౌ దే వాంట్ టు బీ ఇన్ దిస్ వరల్డ్. సో కాబట్టి at the end of the day, how much ever we try and everything, our circumstances and depends upon the child how it's going to turn out. So coming back to my story, first time gestational diabetic undi kabatti నాకు early on gestational diabetic test చేశారు and
నో సర్ప్రైజెస్ దేర్, నేను జెస్టేషనల్ డయాబెటిక్ అని డిస్కవర్ అయింది. సో నౌ నా జెస్టేషనల్ డయాబెటిక్ అని వచ్చింది కాబట్టి డాక్టర్స్ అన్నారు లైక్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. 39th వీక్ టు 40th వీక్లో నీ డెలివరీ అయిపోవాలి, లేదంటే సీ సెక్షన్ మేము స్కెడ్యూల్ చేయాల్సిందే అని అన్నారు. లేదని నేను నాకు వాజినల్ డెలివరీ కావాలి, నేను ట్రై చేయాలి అంటే ఇండక్షన్ చేస్తాం, బట్ బేబీస్ హెల్త్ అప్పుడు ఎలా ఉంటుందో, హైట్ ఆఫ్ ద బేబీ, వెయిట్ ఆఫ్ ద బేబీ, హెడ్ సర్క్యూఫరెన్స్, నీ బాడీ కండిషన్స్ ఎలా ఉంటాయి దాన్ని బట్టి చూడాలన్నారు. మోస్ట్లీ నేను జెస్టేషనల్ డయాబెటిక్ కాక బికాజ్ ఐఎమ్ అబౌట్ 35 years of age, నాది జెరియాటిక్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. దట్స్ జస్ట్ మెడికల్ టర్మ్, దట్ మీన్స్ ఏజ్డ్ ప్రెగ్నెన్సీని. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండడం వల్ల డయాబెటిక్, జెస్టేషనల్ డయాబెటిక్ అండ్ జెరియాటిక్ ప్రెగ్నెన్సీ అండ్ ఫస్ట్ సీ సెక్షన్ ఇలాంటి కాజెస్ ఉండడం వల్ల నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అంతగా లేవు. ఇట్స్ బెటర్ యూ ఆప్ట్ ఫర్ సీ సెక్షన్ అని అందరూ నాకు చెప్తూ వచ్చారు. బట్ నా ప్రయత్నం నేను చేయాలనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ వేరియస్ థింగ్స్. నేను ఏం చేశాను అనేది నెక్స్ట్ ఫ్యూ పార్ట్స్ వీడియోస్లో చెప్తాను, మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇది నా బర్త్ స్టోరీ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ టు ద బర్త్ స్టోరీ. సో ఫాస్టింగ్ నెంబర్స్ డైట్తో కంట్రోల్ కాలేదు. ఫాస్టింగ్ నెంబర్స్ అనేది ఇట్స్ ఆల్ డిపెండెంట్ ఆన్ యువర్ హార్మోన్స్ అనమాట. డే టైమ్ నెంబర్స్ అట్లీస్ట్ యూ కెన్ ట్రై టు కంట్రోల్ అ బిట్ బై చేంజింగ్ వాట్ యూ ఈట్. మీరు ఎలా తింటారో అదంతా చేంజ్ చేసుకొని, టెస్ట్ చేసుకొని కొంచెం ట్రై చేయొచ్చు. కానీ ఫాస్టింగ్ నెంబర్స్ అనేవి ఎప్పుడు డిపెండెంట్ ఆన్ హార్మోన్స్. నేను చాలా ట్రై చేశాక మా డాక్టర్ సజెస్ట్ చేశారు లో డోస్ ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేయను నైట్ టైమ్, అది నీకు ఫాస్టింగ్ నెంబర్స్కి హెల్ప్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద డే నెంబర్స్ యూ జస్ట్ మెయింటైన్ బై డైట్ అన్నారు. సో నేనేం చేస్తాను, జస్ట్ ఇన్సులిన్ పైన డిపెండెంట్ అవ్వకూడదని నైట్ టైం వెరీ లెస్ యూనిట్ ఆఫ్ ఇన్సులిన్ వేసుకున్న, బెడ్ టైమ్ ఇన్సులిన్ అంటారు దాన్ని. అంటే ఆ ఇన్సులిన్ వేసుకున్నాక యూ బీ 8 to 10 hours ఫాస్టింగ్ బిఫోర్ యువర్ బ్రేక్ఫాస్ట్ ద నెక్స్ట్ డే అలా అనమాట. అది వేసుకున్నా కూడా ఎవ్రీ మీల్ ఐ ఎన్ష్యూర్ టు ఫాలో ద గైడ్లైన్స్ ఫాలో అయ్యి, ఎందుకంటే వాజినల్ బర్త్ కావాలంటే హ్యావింగ్ న్యూట్రిషియస్ మీల్స్ is very important. Having a nutritious diet is very important. So నేను నా ఇన్సులిన్ డోసేజ్ పెరగకూడదు, ఐ హ్యావ్ టు ట్రై మై మ్యాక్సిమం బెస్ట్ అని హెల్తీ మీల్స్, ప్లాన్డ్ మీల్స్, స్పేస్ అవుట్ మీల్స్ తింటూ, ఆఫ్టర్ లంచ్ అండ్ డిన్నర్ వాకింగ్ చేస్తూ, అండ్ దెన్ నైట్ టైం ఇన్సులిన్ తీసుకొని మెయింటైన్ చేస్తూ వచ్చాను. టువర్డ్స్ ద ఎండ్ నా 38th వీక్ చెకప్కి వచ్చేసరికి అప్పటికి నాకు ఆన్ అండ్ ఆఫ్ 36th వీక్ నుంచి ఐ వాజ్ హ్యావింగ్ బ్రాక్స్టన్ హిక్స్ అండ్ సమ్టైమ్స్ కాంట్రాక్షన్స్. 38th వీక్ వచ్చే దగ్గరికి I could feel lot of pressure in my pelvic area, and which in my first pregnancy I never felt. So lot of pressure in my pelvic area. I started feeling కాంట్రాక్షన్స్ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు కాంట్రాక్షన్స్ తెలిసేది కాదు. సో ఇప్పుడు కాంట్రాక్షన్స్ రావడం, పోవడం, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉండేది, కానీ ఏవి సస్టైన్ అయ్యేది కాదు. 30th వీక్ చెకప్ ముందు వెళ్ళినప్పుడు నా డాక్టర్ అన్నారు, సో క్రిస్మస్ టైం కూడా దగ్గర వస్తుంది అండ్ షీ వాజ్ ఆల్సో గోయింగ్ ఆన్ లీవ్. న్యాచురల్గా నీకు బేబీ స్కాన్లో అంత వెయిట్ అంతా కరెక్ట్గా ఉంది, 50th percentile ఉంది, సో నథింగ్ టు వరీ, వీ కెన్ ట్రై. కానీ 39th వీక్ టు 40 వీక్ మధ్యలో డెలివరీ అయిపోవాలి. అది బోర్డ్ సజెస్ట్, ద గైనకాలజీ బోర్డ్, అమెరికన్ గైనకాలజీ బోర్డ్ అది సజెస్ట్ చేస్తారు. సో మీకు అది సేఫ్ కాదు బేబీకి కూడా, అందుకు వీ హ్యావ్ టు గో ఫర్ సి సెక్షన్ ఆర్ ఇండక్షన్ అని అన్నారు. 30th వీక్ చెకప్కి వెళ్ళినప్పుడు నా బీపీ కొంచెం ఎలివేటెడ్గా ఉందన్నమాట. కాస్త ఎలివేటెడ్గా ఉండడం, కొంచెంసేపు అయ్యాక తీసుకుంటే తక్కువ ఉండడం ఇలా ఉంది. ఇలా ఉంటే డాక్టర్ అన్నారు, ఇట్స్ బెటర్ నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, మానిటర్ చేద్దాం సాయంత్రం వరకు అని. అప్పుడు కాస్త స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కూడా నడుస్తుంది అనమాట. క్రిస్మస్ టైము, మా డాటర్కి హెల్త్ బాగాలేదు, ఫీవర్, చిన్నపిల్లలు ప్రీ స్కూల్కి వెళ్తే ఎలా ఫీవర్ తెచ్చుకుంటారో, ఫీవర్, కోల్డ్, తనకి పింక్ ఐ ఇన్ఫెక్షన్ ఉండింది, చాలా స్ట్రెస్ ఉండింది, మాకు ఎవరు హెల్ప్ లేకుండా, నోబడీ టు వాచ్ హర్ ఇఫ్ వీ హ్యావ్ టు గో సడన్లీ. సో ఇలా అంతా చాలా కన్ఫ్యూజన్, చాలా స్ట్రెస్ కాస్త అయితే ఉండింది నాకు ఎండ్లో. అదంతా బీపీలో చూపిస్తుందని మా డాక్టర్ అనుకున్నారు. సో మై డాక్టర్ సెడ్ నువ్వు అడ్మిట్ అవ్వు, మానిటర్ చేద్దాం సాయంత్రం వరకు, కొన్ని టెస్ట్లు చేద్దాం, ప్రిక్లమ్సియా ఏమైనా వచ్చిందేమో, ఎందుకంటే జెస్టేషనల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ప్రిక్లమ్సియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది వస్తే మటుకు ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు గో ఫర్ ఎ సి సెక్షన్, ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ద మదర్ అండ్ యాజ్ వెల్ as ద బేబీ అన్నారు. సో యాక్చువల్గా అప్పటికైతే మేము ఇంకా హాస్పిటల్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోలేదు.
చేసుకోలేదు. 38th వీక్ ఎండింగ్లో ఉన్నాం అప్పుడు. సో అండ్ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోలేదు. ఇంటికి వెళ్ళి రావచ్చా అంటే లేదు, ఇప్పుడే అడ్మిట్ అయిపోవాలి, మీ హస్బెండ్ కావాలంటే ఇంటికి వెళ్ళి బ్యాగ్ తీసుకురావచ్చు అన్నారు. సో ఇట్ వాజ్ లిటరలీ లైక్ నేను హాస్పిటల్కి చెకప్కి వెళ్ళి అక్కడే అడ్మిట్ అయిపోవాల్సి వచ్చింది. సో నా హస్బెండ్ అక్కడ నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంటికి వచ్చారు. ఈవినింగ్ వరకు నా బీపీ మానిటర్ చేసి డిఫరెంట్ టెస్ట్లన్నీ చేశారు. చేశాక ఓకే, ప్రీక్లమ్సియా ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ ఏదో బీపీ అలా ఫ్లక్చువేట్ అవుతున్నట్టుంది, మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, ఓకే ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోండి, వీ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పారు మా డాక్టర్. 4 o'clockకి ఈవినింగ్, ఇది ఆఫ్టర్నూన్ వీళ్ళు అడ్మిట్ అయితే 4 o'clockకి దే సెడ్ ఓకే డిశ్చార్జ్ చేస్తాము, నౌ యూ కెన్ గో హోమ్ అన్నారు. ఓకే సరే దే కెన్ గో హోమ్ అన్నారు కదా అని నేను ఇంకా రెడీ అయిపోయి కాల్స్ మాట్లాడుతూ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుంటూ సడన్గా డాక్టర్ వచ్చారు.